హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. ఈ రోజు 64 వేరియేషన్స్ లో భాగంగా ఫిఫ్త్ రౌండ్ అంటే ఫిఫ్త్ వేరియేషన్ షోల్డర్ రౌండ్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంది, దీన్ని ఎలా చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్గర్ని ఎలా తీసుకోవాలంటే మాత పిత గురు దైవం. షోల్డర్ రౌండ్ ఎలా చేయాలో ఒకసారి చూడండి, తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది షోల్డర్ రౌండ్. దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అంటే మన హ్యాండ్ అనేది ఇలా ఎల్ షేప్ లో రావాలన్నమాట. ఇలా హోల్డ్ చేసుకొని మన హెడ్ అంటే ఈర్ ఉంది కదా, చెవి దగ్గర నుంచి ఇలా బ్యాక్ బోన్ ఇలా ఇలా బ్యాక్. మనం ఏ హ్యాండ్ అయితే హోల్డ్ చేస్తామో ఆ సైడే, ఆ షోల్డర్ పై నుంచే నియర్ బై ఇయర్ అంటే చెవి పక్క నుంచి పోవాలన్నమాట. ఇలా ఒకసారి చూడండి. ఇలా ఫ్రీగా వెనక్కి ఇలా ఫ్రీగా వదిలేసి ముద్గర్ని, అంటే స్టార్టింగ్లో కొంతమందికి ఫ్లో అనేది రాదు, చేయంగా వస్తుంది. ఎలా చేయాలంటే ఒకసారి చూడండి, ఇలా ఫ్రీగా వెనక్కి వదిలేయాలి, ఫ్రీగా వదిలేయాల. కొంతమంది ఏంటంటే ఇట్లా ఫిట్గా పట్టుకొని ఇట్లా తీసుకుని ఇట్లా లాగుతారు. అలా కాదు, మనం ముద్గర్ని ఎప్పుడైతే బ్యాక్ ఇట్లా పంపిస్తామో బ్యాక్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వదిలేసి ఇలా పుల్ చేయాల. ఇలా సేమ్ ఫస్ట్ రైట్ హ్యాండ్తో ఇలా ప్రాక్టీస్ చేయండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ముద్గరుతో ప్రాక్టీస్ చేయమని ఎందుకు చెప్తానంటే, మన వెయిటెడ్ ముద్గరు తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్తో ఏదో ఒక విధంగా మనం ప్రాక్టీస్ చేయగలం, కానీ లెఫ్ట్ హ్యాండ్తో అయితే చాలా కష్టం అవుద్ది. మనకి ఏంటంటే అలవాటు లేని హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో ఖచ్చితంగా కష్టం అవుద్ది. అందుకని మనం లైట్ వెయిట్ ముద్గరు ఒక 2 kgs ముద్గరు నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేయగలిగితే, తర్వాత మన వెయిటెడ్ ముద్గరుతో అంటే మన బాడీకి తగ్గ వెయిట్ ఎంత వెయిట్ అయితే ముద్గరు కావాలో ఆ ముద్గరుతో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఏ విధంగానే మన చెవి పక్క నుంచి పోవాలి, ఇలా పుల్ చేయాలి. ఒకసారి వెనక చూడండి ఎలా ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది. వెనక బ్యాక్ సైడ్ ఇలా ముద్గరు ఎలా పోతుంది, ఎలా మళ్ళీ పుల్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇలా చెవి పక్క నుంచి ఇలా బ్యాక్ పోవాలి, ఇలా లాగాలి. మనం ఏంటంటే ఇలా బ్యాక్ బాంచేటప్పుడు మన హెడ్ని కొంచెం ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ చేంజ్ అనేది ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. అప్పుడు రైట్ హ్యాండ్ నుంచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ గ్రిప్ తీసుకోవాలి, అంటే రైట్ హ్యాండ్ పైన, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ రైట్ హ్యాండ్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. ఇలా ఈ రౌండ్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా ఇలా రాకపోతే ఫస్ట్ బేసిక్గా ఇలా హోల్డ్ చేసి జస్ట్ ఇలా వెనక్కి పోనీయండి, మళ్ళీ ఇలా పుల్ చేయండి. ఇవి చేయండి ఫస్ట్. ఇలా చేయగలిగితే మీకు బ్యాక్ నుంచి ఎలా పుల్ చేయాలో ఈజీగా వస్తుంది అనమాట. ఇలా ఓన్లీ స్ట్రైట్ పోయండి, ఇలా రాగండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి. సేమ్ బోత్ హ్యాండ్స్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. బ్రీతింగ్ అనేది ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే, మన ముద్గర్ని ఎప్పుడైతే బ్యాక్ పంపిస్తామో అప్పుడు ఇన్హేల్, ఇలా పుల్ చేసేటప్పుడు పుల్ చేసి ఇలా పొజిషన్లోకి తీసుకొచ్చేటప్పుడు ఎక్స్హేల్. ఒకసారి చూడండి.
సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో. విధంగా హ్యాండ్ చేంజ్ కూడా ఈ విధంగా. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఒక్క రౌండ్కి కామన్గా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. ప్లస్ స్పెషల్గా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఈ రౌండ్ యొక్క బెనిఫిట్స్ షోల్డర్స్ మీద మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది. షోల్డర్స్ మంచిగా బిల్డ్ అవుతాయి. చెస్ట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుద్ది. చెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. ప్లస్ ఆర్మ్స్ మీద ఎక్కువ స్ట్రెంత్ అనేది పడుద్ది. స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుద్ది. ఈ రౌండ్ కూడా మనం 108 రెప్స్ నుంచి ఒక 300 రెప్స్ వరకు చేయగలిగితే మనకు మంచి ఫ్లో వచ్చినట్టు, ఈ రౌండ్ మీద మంచి గ్రిప్ వచ్చినట్టు. స్టార్టింగ్లోనే రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. 108 రెప్స్ ఈజీగా చేయగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా దీంతో చేయకూడదు. అంటే నాకంటే ఇప్పుడు అలవాటు ఉంది కాబట్టి ఈ వెయిట్తో నా వెయిట్తో చేస్తున్నాను. మీరేం చేయాలంటే లైట్ వెయిట్ ముద్దుగారు తీసుకోవాలి ఫస్ట్. దాంతో ఫ్లో అనేది మంచిగా వచ్చిన తర్వాత మన వెయిట్కి తగ్గ ముద్దుగారు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఒకేసారి మీరు కొంతమంది ఉంటారు ఒకేసారి చేసేద్దాం హెవీ వెయిట్తో త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా అనుకుంటారు. అది ఎప్పుడు అనుకోపాకండి. ఎందుకంటే స్టార్టింగ్ దీని అంతా టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్తోనే ఉంటుంది అనమాట. మీరు స్టార్టింగ్లోనే ఇది కానీ తీసుకున్నారనుకో మీకు జాయింట్స్ అనేవి అంటే డిస్లొకేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మంచిగా ఫ్లో అనేది రాదు, పెయిన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. అందుకని లైట్ వెయిట్ ముద్దుగారు కనుక తీసుకొని ఫ్లో వచ్చిన తర్వాత దీన్ని కానీ ప్రాక్టీస్ చేస్తారనుకో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ ముద్దుగారు వుడ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా అని నాకు చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇవి మేము ఇక్కడ ఆఫ్లైన్ లోనే ఇంటి దగ్గర చేపిస్తున్నాము. ఆన్లైన్ లో కూడా ఉంటాయి మనకు, అంటే అమెజాన్ లో ఆ విధంగా. కానీ ఆన్లైన్ లో మంచి క్వాలిటీ అనేది రావట్లేదు, ప్రైస్ కూడా హెవీగా ఉంది. ఒకసారి మీరు చూడండి ఆన్లైన్ లో కూడా. మీకు ఆన్లైన్ లో ఒకవేళ కొనుక్కునే వాళ్ళు అంటే మాకు కూడా చేయాలి ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఐటమ్స్ కావాలి వుడ్ ఐటమ్స్ అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా ట్రై చేయండి. కానీ ఆన్లైన్లో కూడా మేము కూడా ఆన్లైన్లో కొన్ని చూసాము, కానీ క్వాలిటీ అనేది మంచిగా రావట్లేదు. అందుకే ఆఫ్లైన్లో చేయించుకుంటున్నాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఆఫ్లైన్లో కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ చెప్తాను. మన ఛానల్లో ఈ ముద్గర్ అంటే కర్లా కట్టై గురించి అంటే బాటమ్ నుంచి టాప్ ఈ లెవెల్లో ప్రతి ఒక్క వేరియేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అన్ని వీడియోస్ కూడా త్వరలో వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వర్కౌట్స్ మీద కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.